హయత్ నగర్లో వివాహిత ఆత్మహత్య. హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువుల ఆరోపణ. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తుక్కుతుగ్గా కొట్టిన బాధితులు. పలువురు పోలీసులకు గాయాలు. రక్తం చూడు, ఇక్కడ చూడండి. కాలర్ బట్టి వీకినారు. హలో, సుజాత వాళ్ళ తండ్రి ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు అమ్మాయి వాళ్ళు మేము ఇచ్చిన కట్న కానుకలు మాకు ఇవ్వాలని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని మాట్లాడదామని అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడేయాలని అంటే డైరెక్ట్ కోపతాపాలు ఉంటారు కాబట్టి వాళ్ళని పోయి డైరెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బయట నుంచి పోలీస్ స్టేషన్లో పోకుండా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు మాకు న్యాయం జరగాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందర చాలాసేపు ధర్నా చేయడం జరిగింది. దాంతో వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకొని అమ్మాయికి ఏమైతే ఇచ్చారో వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇష్యూ క్లియర్ అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అంటే పోలీసుల మీద ఏమైనా దాడులు చేశారు? పోలీస్ స్టేషన్ల మీద కానీ పోలీసుల మీద కానీ దాడి కానీ గాయాలు కానీ ఎటువంటిది ఏం లేదు. చిన్న చిన్న గాయాలు అయినట్టు అవన్నీ కనిపిస్తున్నాయి కదా సార్. అవన్నీ నేమ్ ప్లేట్ అవన్నీ ఊడిపోయినాయి కదా. ఎవరు తోస్తే ఊడిపోయినాయి అవన్నీ. ప్రజలు వాళ్ళందరూ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు అడ్డుకోవడం జరిగినప్పుడు నేమ్ ప్లేట్ ఊడిపోవడం జరుగుతుంది. గాజులు బలిపై గీరుకోవడం అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. గుంపులో తొప్పులాట్లు అసలు జరుగుతుంటాయి. ఎవరి మీద దాడి చేయలే, ఎటువంటి సంఘటన జరగలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.